మెగాస్టార్ చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రమే బాలాశంకర్. సినిమా నేడు గ్రాండ్ గా విడుదలైంది. ఈ ఏడాదిలో వాల్తేరి వీరయ్యతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్. ఇప్పుడు బాలాశంకర్ చిత్రం కూడా అదే రిపీట్ చేసిందా? సినిమా ఇట్టేనా లేదంటే ఫ్లాపా? తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్య, ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసండి. కోల్కతాలో నివసించే తెలుగు ఫ్యామిలీ కథ ఇది. కీర్తి సురేష్ చిరు అన్న చెల్లెలు అమ్మాయిని కిడ్నాప్ చేసే గ్యాంగ్ అయితే ఉంటుంది. విపరీతంగా చాలా ఇబ్బంది పెడతారు. ఆ గ్యాంగ్ ని చిరు ఏం చేశాడు? తమన్నా బ్రదర్ అయిన సుశాంత్ కీర్తి సురేష్ తో లవ్ సెట్ అవుతుంది. ఇలా ఓ పక్క నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. మరొక వైపు చిరు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఓర్రమాస్ గా ఉంటాయి. బాలాశంకర్ చిత్రం, ఈ చిత్రంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు విలన్స్ అయితే ఉంటారు. ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఫైట్స్ అయితే ఉంటాయి. బాలాశంకర్ ఆ ముగ్గురు విలన్స్ ని ఎలా బుద్ధి చెప్పాడు, ఎలా అడ్డుకున్నాడు అన్నది మాత్రం సినిమా చూడాల్సిందే. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే రీమేక్ అవ్వడం వలన కాస్త బజ్ అయితే తగ్గిపోయిందని చెప్పాలి. స్టోరీ కూడా రొటీన్ పాయింట్ లా అనిపిస్తుంది చూసినప్పుడు. అయితే ఇవి పక్కన పెడితే హైలైట్స్ గురించి మాట్లాడాలంటే చిరు భయ్య ఈ సినిమా కోసం ఎంత చేయాలో తన ఏజ్ ని మించి చేశారని చెప్పాలి. ఈ బాలాశంకర్ లో చిరు స్వాగ్ మూమెంట్స్ అయితే ఓ రేంజ్ లో ఉంటాయి. ఫైట్స్ కూడా ఓర్రమాస్ గా ఉంటాయి. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే విజల్స్ తో. ఫ్యాన్స్ కి అయితే తెగ నచ్చేస్తాయి. డైలాగ్స్ గురించి మాట్లాడంటే డిఫరెంట్ స్లాంగ్ తో బాలాగా ఇరగదీసేశారు. ఫస్ట్ హాఫ్ కామెడీ సన్నివేశాలు, తమన్నా చిరు మధ్య వచ్చే సన్నివేశాలు ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ఓ రేంజ్ లో ఫైట్స్ తో ఎలివేషన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తారు మెగాస్టార్. ఇలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చూసామన్న ఫీలింగ్ కలిగిస్తుంది బాలా. ఈ సినిమాలో మరొక హైలైట్ ఏంటంటే పాటలు. పవన్ మేనరిజం ఒక పక్క అయితే ఈ సినిమాలోని పాటలు కూడా ఓ రేంజ్ లో డాన్సులతో ఇరగదీశారు. ఈ ఏజ్ లో కూడా చిరు ఎంత బాగా స్టెప్పులు వేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్క థియేటర్ కూడా దద్దరిల్లిపోతుంది. ఇక బాలాశంకర్ చిత్రం బోల్డ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాలాశంకర్ చిత్రం అడుగుపెట్టింది. ఆకట్టుకునే అంశాలు మాత్రం బోల్డే ఉన్నాయని చెప్పాలి. రొటీన్ స్టోరీ పైన పక్కన పెడితే వేదాలం సినిమా చూడని వాళ్ళకి ఈ సినిమా బాలాశంకర్ చిత్రం చూసినప్పుడు ఓసారి ఈజీగా చూసే విధంగానే ఈ సినిమా ఉంటుంది. అంటే బోర్ కొట్టనివ్వకుండా చిరు ఈ సినిమాని నిలబెట్టారని చెప్పాలి. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ సినిమా వన్ టైం వాచబుల్ మూవీ. ఈ సినిమా మీరు కూడా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పంచుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.